హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా వంటగది రుచులు. ఈరోజు నేను చాలా సింపుల్గా టమాటో క్యాబేజ్ కర్రీ అయితే చేశానండి. ఇది ఇందులో ఉల్లిపాయలు కానీ ఏమీ లేదు, సోములు కూడా చాలా బాగా తినొచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సింపుల్ మెథడ్. నాకు ఒక 5 to 10 నిమిషాల్లో అయిపోద్ది ఈ కర్రీ. టేస్ట్ అది చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ టమాటా క్యాబేజీ మాత్రమే, ఇంకేమీ లేదు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టమాటో క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకుని వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు అయితే వేసుకున్నాను. మనకి ఇవి కొంచెం వేగాలి. పోపు దినుసులు అంటే మనకి ఇవే కదా వస్తాయి. వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోనే ఒక కారం తగ్గట్టు ఒక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను నేను. అవి కూడా వేసేసుకుని మొత్తం మనకి టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకుని ఇప్పుడు మొత్తం ఇవన్నీ మగ్గాలి. మనకి టమాటా అనేది బాగా మగ్గాలి. చూడండి, టమాటా అనేది మగ్గిపోయింది కదా మనకి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు అయితే వేసేసుకుందాము. చూడండి, ఇలా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను క్యాబేజీ మొత్తం అంతా వేసేసుకుందాము. వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. మనకి టమాటాలు అలాగే క్యాబేజీ ముక్కలు కూడా బాగా కలిసిపోవాలి. పైనుంచి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఇవి కొంచెం త్వరగా మగ్గాలంటే ఇప్పుడే ఉప్పు వేసేసుకుందాం. కర్రీకి తగ్గట్టు ఉప్పు వేసేసుకుంటే సరిపోద్ది. ఉప్పు వేసేసుకుని ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని మనకి ఇది ఎంత బాగా మగ్గిపోవాలి, దగ్గరికల్లా మగ్గిపోవాలి. సో ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి క్యాబేజీ అండ్ టమాటా అయితే బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలానే మనం కారం తగ్గట్టు, మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు 1 టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను నేను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోద్ది. ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని దీంట్లో మనకి గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసేసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకుని ఒక్కసారి బాగా దగ్గరికల్లా మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మనము ఈ కర్రీ అంతా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి, మనకి ఇంకా కొంచెం వాటర్ అనేది మిగిలింది కదా. ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి మనకి. ఇప్పుడు చూడండి, మనకి వాటర్ అనేది బాగా ఇంకిపోయింది కదా. సో మనకి ఫైనల్లీ క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది దోశల్లో కానీ అలానే రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దించేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి టమాటో అండ్ క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గానే అయిపోద్ది మనకి, చాలా తక్కువ టైంలో అయిపోద్ది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరి స్వాములు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్వాములు అయ్యప్ప మాల వేసుకున్నారు కదా, వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి.